హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే థర్డ్ ఏఐ యాక్షన్ సమిట్ జరిగిందనమాట ఫ్రాన్స్లో. ఆల్రెడీ ఫస్ట్ సమిట్, సెకండ్ సమిట్ జరిగిన తర్వాత ఇది థర్డ్ ఏఐ యాక్షన్ సమిట్ అనమాట. దీనికి సంబంధించి మనం ఇదే కాంటెక్స్ట్గా తీసుకుంటే ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ డిఫరెంట్ ఏఐ యాక్షన్ సమిట్స్ ఎక్కడ జరిగాయి, ఈ ఏఐ యాక్షన్ సమిట్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటి, చివరి అవుట్కమ్ ఏమొచ్చింది అది డిస్కస్ చేస్తూ, దాంతోపాటు చాలా వరకు ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఏ యాక్షన్ సమిట్లో, తీసుకున్న తర్వాత ఎందుకు చాలా కంట్రీస్ సైన్ చేసే కొన్ని కంట్రీస్ లైక్ యూఎస్, యూకే సైన్ చేయలేదు అనే కాంటెక్స్ట్లో మనం డిస్కస్ చేద్దాం ఈ న్యూస్ అనేది. ఫస్ట్ థర్డ్ ఏ యాక్షన్ సమిట్ ఫ్రాన్స్లో జరిగింది. ఫస్ట్ యూకేలో, సెకండ్ సియోల్ సౌత్ కొరియాలో జరిగింది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, 57 కంట్రీస్ ఏమడిగాయంటే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురండి, దాంట్లో ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ ఏఐ తీసుకురండి అని చెప్పారు. కానీ 57 కంట్రీస్ ఓకే అన్న తర్వాత కూడా యుఎస్, యూకే దాన్ని ఒప్పుకోలేదన్నమాట. ఎందుకు ఒప్పుకోలేదు నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్లో మనం చూద్దాం. ఫస్ట్ ఏమేమి చూస్తాం, వై ఏఐ నీడ్స్ రెగ్యులేషన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెగ్యులేషన్, వై యుఎస్, యూకే ఆర్ అగైనెస్ట్ ఏఐ అలయన్స్, ఇండియాస్ రెస్పాన్స్ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్. ఈ 5 కంటెంట్స్ మనం ఈ వీడియోలో చూస్తాం అన్నమాట. ఫస్ట్, వై ఇండియా నీడ్స్ రెగ్యులేషన్, వై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీడ్స్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా ఆల్సో, ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఫస్ట్, మిటిగేటింగ్ బయాసెస్. ఇప్పుడు డేటాలో బయాసెస్ ఉన్నాయనుకో, లైక్ దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ఈ కలర్ ఉంది, ఈ పర్సన్కి వైట్ కలర్ ఉంది, డార్క్ కలర్ ఉంది అనే ఒక ఫేషియల్ రికగ్నిషన్లోనే మనకు బయాసెస్ చూపించారనుకో, ఆటోమేటిక్గా ఇది రెగ్యులేషన్ చేయాల్సిందే, కంపల్సరీ. డిస్క్రిమినేట్ చేస్తుంది డేటా వల్ల, అందుకు చేయాలి. డేటా ప్రైవసీ కన్సర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సర్చ్ చేశాను గూగుల్లో, నాకు ఇప్పుడు ఈ షర్ట్ కావాలని సర్చ్ చేశాను, ఆటోమేటిక్గా నీకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఇదే వస్తుంది, నాకు ఈ షర్ట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్సే వస్తాయి. దాన్నే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. దాని నుంచి తప్పించుకోవాలంటే ఆటోమేటిక్గా రెగ్యులేషన్ కావాలి. దెన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, దీన్నే బ్లాక్ బాక్స్ ఛాలెంజ్ అంటారు అనమాట. అంటే ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవరు దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పు చేసింది, ఎవరు దాన్ని అరెస్ట్ చేస్తారా, లేదా దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా, యూజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా, అది మనకు క్లారిటీగా లేదనమాట. అందుకనే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ లేదు. దెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిస్క్, లైక్ డీప్ ఫేక్స్ క్రియేట్ చేస్తున్నారు. యూనో రష్మిక మందన్న కేసు, వేరే ఒక్కడు ఫేస్ మార్ఫ్ చేసి ఇంకో ఫేస్ని పెడుతున్నారు, అలాగే వాయిస్ని కూడా చేంజ్ చేస్తున్నారు. ఇటువంటివి కూడా జరుగుతుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయాలి. నెక్స్ట్, రెగ్యులేషన్ అరౌండ్ ద వరల్డ్. ఎలా ఉంది రెగ్యులేషన్? యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే ఏ యాక్ట్ తీసుకొచ్చింది, దాంట్లో డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిస్క్ని మెన్షన్ చేస్తుంది అనమాట. ఇది చాలా రిస్కీ, ఇట్ లెస్ రిస్కీ అని మెన్షన్ చేస్తుంది. దానికి తగ్గట్టు పనిష్మెంట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. దెన్ వై యుఎస్, యూకే ఈజ్ అపోజింగ్ ఏ అలయన్స్, బికాస్ ఏ అలయన్స్ కానీ తెచ్చుకుంటే ఇలా సస్టైనబుల్ అన్నింటినీ రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్నోవేషన్ ఎవరు చేయరు. ఓకే, నేను ఇన్నోవేట్ చేస్తే దాన్ని లా యూజ్ చేసి నన్నే లోపలేస్తారని చెప్పేసి ఇలా ఇన్నోవేషన్ స్టిఫుల్ చేస్తుంది. అలాగే R&D కూడా రెగ్యులేట్ చేయడం వల్ల తగ్గిపోతుంది అని యుఎస్, యూకే భయపడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఫోర్త్, ఇండియా ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద ఇండియాస్ రెస్పాన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఫస్ట్, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ తీసుకొచ్చింది నీతి ఆయోగ్. ఏఐ ఫర్ ఇండియా 2030 తీసుకొచ్చింది. ఇండియా ఏఐ మిషన్ 2024 తీసుకొచ్చాం. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, ఇప్పుడు డిజిటల్ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి. దెన్ నీతి ఆయోగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఏఐ తీసుకొచ్చాం. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 500 crores పెట్టి మనం తీసుకొచ్చాం బడ్జెట్ 2025లో. ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పారనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల జాబ్ లాస్ ఏం జరగదు, నేచర్ ఆఫ్ వర్క్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం రీస్కిల్లింగ్ వెళ్ళాలి, డేటా సెట్ని వితౌట్ బయాసెస్ క్రియేట్ చేయాలి, దెన్ ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ తీసుకురావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రైమ్ మినిస్టర్ మోడీ కమెంట్ చేశారనమాట. దెన్ ఏఐ అనేది ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి హ్యూమన్ రైట్స్ బేస్డ్, హ్యూమన్ సెంట్రిక్, ఎథికల్, సేఫ్, సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తీ ఏఐ కానీ బిల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బి ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ ది వరల్డ్ అని చాలా మంది ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు అన్నమాట. This is about the AI Action Summit and why AI needs regulation. Thank you so much.